దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. త్రియేక దేవుని నామంలో మీ అందరికీ నా శుభములు తెలియచేసుకుంటున్నాను. మనమందరము ఇదే కాలము చాలా సంతోషంగా ఉన్నామని, దేవుని మనము ఆరాధించేటువంటి మనము, దేవుని మీద ఆధారపడేటువంటి మనము ప్రార్థించామని, మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడని, ప్రార్థనను బట్టి దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాడని విశ్వసిస్తున్నాము. విశ్వసించిన వారు ఎప్పటికీ సిగ్గుపడాలని దేవుడు చెప్పినట్లు సంతోషంగా ఉంటుంది. బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, దిన మన వాక్యాన్ని ధ్యానించుకున్నాము. 118వ కీర్తన 8, 9 2 వచనాలు చూద్దాము. ఆ 8, 9 వచనాల్లో చెప్పబడిన మాట ఏంటంటే, ఇక్కడ గొప్ప గొప్ప ఈ లోక సంబంధమైనటువంటి రాజులను నమ్ముకున్నట కంటే, రాజులంటే అధికారులు కావచ్చు, రాజులు కావచ్చు, ఆ గొప్ప వాళ్ళు కావచ్చు, వాళ్ళని నమ్ముకున్నట కంటే యెహోవాని నమ్ముకుంటే మేలు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే రెండు మాటల్లో ఎవరి మీద ఆధారపడుతున్నామంటే, అధికారులు, రాజులు, గొప్ప వాళ్ళ కంటే దేవుణ్ణి ఆశ్రయించటమే మేలంట. మనుషులు అంటే మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మన ఇరుగు పొరుగు కావచ్చు, ఎవరైనా మన కొలీగ్స్ కావచ్చు, వాళ్ళ మీద ఆధారపడేదానికన్నా, వాళ్ళని ఆశ్రయించేదానికన్నా యెహోవాని ఆశ్రయించటం మేలు. కారణం ఏంటంటే, వీళ్ళ యొక్క సహాయము స్వల్పం. ఒక్కొక్కసారి మనకు సహాయం చేస్తాం అన్నవాళ్ళు మన బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, తప్పకుండా చేస్తారు. కానీ వాళ్ళకి చేసేదానికి వెసులుబాటు ఉండకపోవచ్చు. వాళ్ళు ఒకవేళ చేయాలనుకుని ఆ టైంలో వాడు ఉండకపోవచ్చు. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనకి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వలేని దానికి వాళ్ళకి ఆ టైము సహకరించకపోవచ్చు. ఆ టైంలో వాళ్ళు ఏమవుతారంటే చేతులు ఎత్తేస్తారు. కానీ మనం అయితే నమ్ముకొని ఉంటాం. అయ్యో, నీ మీద ఆధారపడ్డానే, నేను ఆశ కలిగి ఉన్నానే, నువ్వు ఇస్తావని నేను నమ్ముకున్నానే, ఏంది ఇలా అయిపోయింది అని మనం అనుకుంటుంటాం. కాబట్టి అలాంటి ఫెయిల్యూర్స్ అయినా జరుగుతాయి. చక్కగా ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అంటే వచ్చేటువంటి సమయాలను బట్టి వాళ్ళు కూడా ఏమవుతారంటే మిస్ అయ్యేదానికి అవకాశం ఉంది. కానీ మనం కన్నా దేవుని మీద ఆధారపడినప్పుడు ఎప్పటికీ కూడా మన సమస్య పరిష్కారం అనేది రాకుండా మారదు. ఖచ్చితంగా సమస్యకు పరిష్కారము మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇందుని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కాబట్టి రాజును నమ్ముకున్నట్టు కంటే మనం ఎవరిని నమ్ముకోవాలట, యెహోవాని ఆశ్రయించుట మేలు. చూడు, చరిత్రను చూస్తే ఎంతో మంది రాజులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రాజుల మీద నమ్మి, మా రాజు చాలా గొప్పవాడు, మా రాజు ఎలాంటి మా శత్రువులు మా మీద ముట్టడించినా వాళ్ళ దగ్గర నుంచి తప్పిస్తాడు అని ప్రజలు అనుకుంటారు. కానీ ఒక్కొక్కసారి మనం చూసాం, 2వ రాజు యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో అక్కడ మనకు ఒక పెద్ద రాజును చూస్తున్నాం. ఆ హిజ్కియా అనేటువంటి రాజు గొప్ప పరాక్రమశాలినే, అన్ని కలిగిన వాడే. కానీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ సిరియా రాజులు తను ఏం చేస్తారంటే భయక్రాంతం చేస్తారు. ప్రజలు వచ్చి ఇబ్బంది పెడతారు. ప్రజలకు వచ్చి వాళ్ళ సొంత రాజుల గురించి చెడ్డగా చెప్తారు. మీ రాజును నమ్ముకుంటారా, మీ రాజు వేస్ట్, మీ రాజు వేస్ట్ వేస్ట్ అని చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ కొంచెం అల్లకల్లం చదువుతుంటారు. అయినప్పటికీ కూడా ఆ రాజు అయితే హిజ్కియా రాజు దేవుని మీద ఆధారపడతాడు. దేవుని మీద ఆధారపడి తన దగ్గరుండే ప్రజలను, తన ప్రవక్త అయినటువంటి యెషయాను తీసుకుని దేవుని మందిరముకు వెళ్ళి దేవుని సమక్షంలో ఎంతగానో ప్రలాపించి ఏడుస్తాడు. అయ్యా చూడు, మేమేం చేయాలో మాకు శక్తి చాలటం లేదు. ఈ విధమైనటువంటి పోరాటం మా మీదకి వస్తుంది. రబ్షాకే అయితే సవాలు విసురుతున్నాడు. అంటే రబ్షాకే అంటే సిరియా ఆ యొక్క రాజ్యానికి గొప్ప సైన్యాధిపతిగా ఉంటున్నాడు. మమ్మల్ని, మా ప్రజల్ని హీనపరుస్తున్నాడు. ఇదిగో అతన్ని జయించడం మాకు శక్తి లేదు, దయచేసి శక్తిని మాకు అనుగ్రహించమని ఏం చేస్తున్నాడు, ఎలుగెత్తి ప్రార్థిస్తున్నాడు. అంటే దేవుని మీద ఆధారపడ్డాడు. రాజు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఆ యొక్క దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తన పక్షాన ఉండి ఒక్క రాత్రి 185,000 మందిని చెప్పేదాని కొరకు, అంటే సిరియా దండు, అంటే ఆ టైంలో పవర్ఫుల్, ఇదేనా మనం అనుకుంటున్నాం అమెరికా, అలాంటి పవర్ఫుల్ కలిగినటువంటి ఆ దేశంగా ఉంటుంది సిరియా దేశం. ఆ దేశాన్ని, ఆ దేశ ప్రజలను 185,000 మంది ఒకే ఒక రాత్రి దేవదూతను పంపించి దేవుడు అక్కడ అందరిని అక్కడ సంహరించినట్లు లేఖనం చెప్తుంది. కారణం ఏంటంటే, ఆ ప్రజలైతే రాజును నమ్ముకున్నారు, రాజు అయితే నా వల్ల అయితే కాదు అని ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు.
కాబట్టి దేవుని వల్ల వాళ్ళకి ఏం కలిగిందంటే మేలు కలిగింది. అంటే మంచి రాజు మూర్ఖుడు కాలేదు కాబట్టి నన్ను నమ్ముకుంటున్నారు, నా మీద ఆధారపడుతున్నారు కాబట్టి నేనే అనేటువంటి ఆ పొగురును కలిగి ఉండకుండా తనను తాను తగ్గించుకొని దేవుని మీద ఆధారపడి ప్రజలందరికీ ఏం చేస్తారంటే ఒక గొప్ప సమాధానాన్ని ఆ భయమైనటువంటి వాతావరణం నుంచి తప్పిస్తున్నాడు. కాబట్టి రాజు దేవుని మీద ఆధారపడితే ఆ ప్రజలకు కూడా ఏం కలుగుతుందంటే క్షేమం కలుగుతుంది. అదే విధంగా ఈ మనుషులు కూడా చెయ్యాలని మనకు సహాయం చేయాలనుకుంటారు, కానీ వాళ్ళ వల్ల కాదు. ఒక్కొక్కసారి వాళ్ళు ఉండకపోవచ్చు, పరిస్థితులు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇస్తారు, కానీ మన ప్రాబ్లం సాల్వ్ కాదు. కాబట్టి ఆ ప్రజలను నమ్ముకున్నట్టు కంటే ఆ మనుషుల మీద ఆధారపడేదానికంటే కూడా మన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన చక్కటి రైట్ వే మనకు చూపిస్తూ మన మార్గం సరళం చేస్తాడు, మన సమస్యకు పరిష్కారం ఇస్తాడు. కాబట్టి మనం దేవుని నమ్ముకోవాలా, దేవుని ఆశ్రయించాలా, దేవుని మీద ఆధారపడాలా. దేవుని మీద ఆధారపడిన వాళ్ళకు దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎప్పటికీ సిగ్గుపడరు, ఖచ్చితంగా వాళ్ళు సమాధానాన్ని పొందుకుంటారు. రాజైనటువంటి హిజ్కియా రాక సమాధానాన్ని పొందుకుంటాడు. అదే దినవృత్తాంతాలు రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో యెహోషువపాతు కూడా అక్కడ ఉండేటువంటి ఆ సైన్యం ఆయన మోహరించినప్పుడు చుట్టూ సైన్యము 3 దేశాల సైన్యం ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రజలను ఆయుధపరుస్తూ భయపడద్దు, మన దేవుడు మన పక్షాలు ఉన్నాడని దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థించి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా వాళ్ళకి ధైర్యం ఇచ్చి దేవుడే వాళ్ళ పక్షాలు యుద్ధం చేసి ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని అనుగ్రహించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునితో మనం నడిచినప్పుడు, దేవునికి మన సమస్యను అప్పగించినప్పుడు సంపూర్ణమైన విజయాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ రోజు మీరు వింటున్నటువంటి మీరు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడితే, మనుషుల మీద నమ్మకం ఉంచకుండా దేవుని మీద నమ్మకం ఉంచితే ఆ దేవుడు నిరంతరం జీవించేవాడు. మనుషులు ఇప్పుడు ఉంటారు, రేపు ఉండకపోవచ్చు. కాబట్టి రాజులు ఒక్కొక్కసారి వాళ్ళకు ఉండేటువంటి సమస్యల వల్ల చేతులు ఎత్తేయవచ్చు, కానీ మన దేవుడు మన రాజు ఎట్టి పరిస్థితుల్లో నిన్న నేడు రేపు నిరంతరం 3 కాలాల్లో ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. కాబట్టి యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉంటాడు. ఆయన మీద ఆధారపడతాము, ఆయన కృపకు మనం పాత్రలు అవుతాము, ఆయన ఎందు ఆనందిద్దాము, గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాము. ప్రార్థిద్దాము. మహాగణుడు అత్యం కలిగిన దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో తండ్రి ఉదయకాలం 118వ కీర్తనలో 8, 9 వచనాల్లో మీరు మాతో మాట్లాడారు. ఇదిగో రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నారు. ఇదిగో యొక్క ప్రజలను ఆయన మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మీరు అంటున్నారు. కాబట్టి ప్రభా అన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని మేము ఆనుకోవాలని, మిమ్మల్ని మేము నమ్ముకోవాలని వాక్యం బోధిస్తుంది ప్రభా. వాక్యానికి వ్యతిరేకమైన జీవితం ఎవరు కలిగి ఉండకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో ఇదిగో తండ్రి దేవుని దయిందు మనుషుల దయిందు వర్ధిల్లాలి. కాబట్టి ప్రభా నీ మీదే ఆధారపడి మీరు చూపించేటువంటి డైరెక్షన్ లో మేము నడుచుటకు అట్టి మనసును అట్టి తలంపులు మాకు అనుగ్రహించండి. ఇదిగో వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఏ కుటుంబంలో ఏ బాధ ఉందో, ఏ సమస్య చేత ఆయా తల్లడిని పొందుతారు, ఎవరి దగ్గరికి వెళితే మా సమస్య తీరుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు, వారందరూ నీ వైపు తిరుగునట్లు ప్రభా, నీ వైపు ఎవరైతే తిరుగుతారో వాళ్ళ ముఖంలో లజ్జింపబడవని మీరు చెప్పినట్లు ప్రతి ఒక్కరూ నాయన నీ కృపకు పాత్రలై ఆనందించినట్టు కార్యం జరిగించి మీరే మహింపరచబడమని, ఇదిగో ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని, మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతి మారు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మనకు తోడే ఉండును గాక. కాబట్టి మన మనుషులను నమ్ముకోవద్దు, రాజులను నమ్ముకోవద్దు, దేవుని నమ్ముకుందాము. దేవుడు మనల్ని తృప్తి పరుస్తాడు, మన సమస్యలు చూపిస్తాడు, గొప్ప సమాధానం సంతోషం ఇస్తాడు. అట్టి కృప మనందరికి ఇవ్వాలంటే ఆయన మీద ఆధారపడదాము. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియచేసి ఇంకా తెలియచేయబడాలని, పునరుద్ధీకరించబడాలని, మనం దేవుని కొరకు పురిగొల్పబడాలని ఆశతో మనం ఉందాము. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది గాక. షాలోమ్.